కొన్ని గేమ్స్ చాలా రిస్క్తో ఉంటాయండి, కానీ ఆ రిస్క్ చేయడంలో చాలా ఆనందం ఉండిద్దని చేసేస్తూ ఉంటారు. కాకపోతే ఆ గేమ్స్ పెట్టిన కూడా సేఫ్టీ చూసుకోవాలి కదండి. మరి చెప్పమ్మా, నిన్నెవరైనా సరిగా చూసుకోలేదా? చెప్పు, ఎవడాడు, ఎక్కడుంటాడు? నేను వెళ్ళి చెడామడ వాయించేస్తా. देखो మై రౌడిజం సెటిల్మెంట్. అబ్బచ్చా, నీకంత శ్రమ వద్దులే కానీ అయినా ఇప్పుడు రిషికేశ్ వెళ్ళే టైం ఉందా నీకు? అక్కడ ఏం జరిగిందమ్మా? నువ్వేదో చేసేద్దాం అనుకుంటావు కానీ అబ్బాయి, శివరాఖరకు నువ్వు పెద్ద పువ్వు అయిపోతావు అబ్బాయి. కాబట్టి అసలు అక్కడ ఏడు జరిగిందో చూపించేస్తాను. కాబట్టి మీరు అందరూ కూడా ఓ లుక్ వేసేయండి. మరి ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో జరిగిన ఓ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. బంగీ జంప్ చేస్తుండగా తాడు తెగి ఓ యువకుడు ఏకంగా 180 అడుగుల ఎత్తు నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. 2 రోజుల క్రితం తపోవన్ శివపురి రోడ్డులోని థ్రిల్ ఫ్యాక్టరీ అడ్వెంచర్ పార్కులో ఇది జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ తాజాగా వెలుగులోకి వచ్చింది. గాయపడిన వ్యక్తిని హర్యానాలోని గురుగ్రామ్కు చెందిన 24 ఏళ్ల సోను కుమార్ గా గుర్తించారు. గాయపడిన వెంటనే యువకుడిని రిషికేశ్లోని ఎయిమ్స్ లో చేర్చారు. ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగుతుంది. అతడి పరిస్థితి సీరియస్ గా ఉంది. అడ్వెంచరస్ గేమ్స్ కోసం సోను శివపురికి వెళ్లాడు. అతను బంగీ జంపింగ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ జంప్ చేసిన తర్వాత అకస్మాత్తుగా తాడు తెగిపోవడంతో అతడు ఏకంగా 180 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయాడు. నేరుగా అతడు చెట్లు కొమ్మల మీద పడుతూ చివరికి ఒక టిన్ షెడ్ పై పడి ఆస్పత్రి పాలయ్యాడు. దీనికి సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు అంటున్నారు. ఫిర్యాదు అందిన తర్వాత యాక్షన్ తీసుకుంటామని చెబుతున్నారు. అటు ఓ వ్యక్తి తన స్నేహితుడు బంగీ జంప్ కోసం రిషికేశ్లోని థ్రిల్ ఫ్యాక్టరీకి వెళ్లాడని, అతడు జంప్ చేసిన కాసేపటికే ఈ ప్రమాదం జరిగిందని ఎక్స్ వేదికగా వెల్లడించాడు. గతంలోనూ ఈ థ్రిల్ ఫ్యాక్టరీలో కొన్ని ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు అంటున్నారు. ఈ ప్రమాదం తర్వాత మళ్లీ ఇలాంటి అడ్వెంచరస్ గేమ్స్ లో సేఫ్టీ ప్రోటోకాల్స్ పై చర్చలు మొదలయ్యాయి.